హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేనైతే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో నేను ముందుకు వచ్చానండి. పెసరపప్పు పూరి అండి. ఇందులోకి మనం ఎటువంటి కర్రీ అవసరం లేదండి, పిల్లలకి అలా చేసేసి ఇలా ఇచ్చేయచ్చు. దానికోసం ముందుగా అయితే నేను మిక్సీ పట్టుకునేవి పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, ఇంకా కాస్త అల్లం, ఈ మూడింటిని కూడా మంచిగా మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా చేసేసుకున్నాను. ఇక్కడైతే నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నానో అదే కప్పుతో గోధుమ పిండి తీసుకున్నాను. అందులోకి ఉప్పు ఇంకా పసుపు వేసుకున్నాను. ఆ తర్వాత ఇందాక మనం చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, ఈ పేస్ట్ని వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 5 to 6 అవర్స్ వరకు నానబెట్టుకున్న పెసరపప్పుని కచ్చా పచ్చగా దంచుకున్నాను. ఇంకొక స్పూను అలాగే పెట్టేశాను. అది కూడా ఇందులోకి వేసేస్తున్నాను. అదేంటంటే అక్కడక్కడ పూరీలు తినేటప్పుడు అలా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఇందులోకి ఎటువంటి వాటర్ యాడ్ చేయట్లేదు. ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ని ఫస్ట్ మనం నీట్గా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రాగా ఏమన్నా వాటర్ పడితే యాడ్ చేసుకోండి. బాగా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా చపాతీ పిండి కలుపుకున్నాను. పూరీలకు కదండి, కాస్త గట్టిగా కలుపుకున్నాను. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే నేను ఇక్కడ పొడి పిండి యాడ్ చేయట్లేదండి, కాస్త ఆయిల్తోనే పూరీ షేప్ తెస్తున్నాను. చూడండి, ఆయిల్ పూసుకొని పూరీలా ఒత్తుకుంటున్నాను. ఇలాగే అన్నీ ఒత్తేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకొక వైపు గ్యాస్ మీద ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు పూరీలు చేసేసుకోవడం చాలా ఈజీ అండి. చూడండి, ఇవి మరీ నార్మల్ పూరీల్లా పొంగకపోవచ్చండి, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. నేను కూడా 2 to 3 టైమ్సే చేశాను, కానీ మా పిల్లలకి చాలా నచ్చాయి. అందుకనే నేను మీతో వీడియో షేర్ చేసుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్